ఇవాళ మనం తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి కూడా కలుషితంగా ఉంటుంది. దీంతో మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులకు ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి వంటి చాలా రకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాలి గదులు నిండుగా ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని రకాల ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా బ్రీతింగ్ సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. శ్వాసను తేలిక చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలో మారుతున్నటువంటి కొన్ని మార్పుల ద్వారా, ఈ పొల్యూషన్స్తో కూడినటువంటి ఈ ప్రభావం ద్వారా చాలా ఎక్కువ మంది ఈ బ్రీతింగ్ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటటువంటి వారు, తద్వారా ఊపిరి ఆడకపోవడం, తద్వారా ప్రాణశక్తి శరీరంలో పూర్తిగా అందజేయలేకపోవడం, తీసుకున్న శ్వాసను ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ కలుగుతుందో ఈ బ్రీతింగ్ ద్వారానే శరీరంలో అన్ని కణాలకి మనం ప్రాణశక్తిని అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ బ్రీతింగ్లోనే ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో మనం తీసుకున్నదే సాధారణ ప్రాణాయామం ద్వారా కూడా శక్తివంతంగా మనం శక్తిని పంపించలేనప్పుడు మరింత సమస్యలు ఏర్పడి శరీరంలో ఉండేటటువంటి అన్ని కణాలకి తగినటువంటి శక్తి లోపించకపోవడం ద్వారా బాడీలో ఉండేటటువంటి కండరాల్లో పనితీరులో మార్పు రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి యోగాలో ముఖ్యంగా ప్రాణాయామాల్లో కొన్ని అద్భుతమైనటువంటి ముద్రలు, ప్రాణాయామాలు ఉన్నాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది పూర్తిగా నివారించుకోవచ్చు. సాధారణ శ్వాసక్రియ ద్వారా ఈ పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా తీసుకునేటటువంటిది పొల్యూషన్తో కూడినటువంటిది. కాబట్టి ఇటువంటి సమస్యల్లో లంగ్స్ ప్రాబ్లమ్స్, చెస్ట్కి సంబంధించినటువంటివి, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి వ్యాధులు సోకేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందస్తు జాగ్రత్తగా దాన్ని గుర్తించి ప్రతిరోజు ప్రొద్దున్నే ఈ ప్రాణాయామం చేసినట్లయితే మనం పీల్చినటువంటి ఈ పొల్యూషన్తో కూడినటువంటి ఈ డస్ట్ అంతటిని కూడా మరలా ఈ ప్రాణాయామాల ద్వారా లంగ్స్ను పూర్తిగా ప్యూరిఫికేషన్ చేసి ఈ రకమైనటువంటి సమస్యలు రాకుండా ప్రివెంటివ్ కేర్గా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పర్వతాసనం మరియు ఛాతీకి సంబంధించినటువంటి లంగ్స్కి సంబంధించిన కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మరియు ఉష్ట్రాసనము మరియు కపాలభాతి, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులపైన, ఛాతీ కండరాలపైన మంచి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. సో వీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసినట్లయితే వారం నుంచి 10 రోజుల్లో మంచి మార్పుని మనం గమనించవచ్చు. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలకి, ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణిక్ బ్రీతింగ్తో కూడినటువంటి కొన్ని ఆసనాలు మనం చేయబోతున్నాం. ముందుగా ఊపిరితిత్తులకు సంబంధించి, ఈ ఛాతీకి సంబంధించినటువంటి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ కూర్చున్న తర్వాత 2 చేతులను ఫోల్డ్ చేసి 5 వేళ్ళు కూడా ఛాతీ దగ్గర ఈ విధంగా ఉంచి పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా శ్వాసను తీసుకొని హ్యాండ్స్ని పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ మరలా శ్వాసను విడిచిపెడుతూ యథాభంగిమకి రావాలి. ఎలా అంటే ఈ విధంగా ఛాతీ నిండుగా పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా వదిలివేయటం వల్ల ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులు పూర్తిగా చైతన్యవంతం అవుతాయి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా తీసుకునేటప్పుడు కూడా పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా శ్వాసను పీల్చాలి. హ్యాండ్స్ తీసుకునే కొద్దీ, స్ప్రెడ్ చేసే కొద్దీ పూర్తిగా ఇంకా ఛాతీ నిండుగా శ్వాసను తీసుకొని తలపైకి ఎత్తాలి. అదే శ్వాసను మరలా పూర్తిగా శ్వాసని విడిచిపెట్టేస్తూ చేతుల దగ్గర తీసుకురా. ఈ విధంగా చేయడం ద్వారా లంగ్స్కి అంతా కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది. అదేవిధంగా పర్వతాసనం కూడా ఏ విధంగా చేయాలంటే చేతులు రెండు
నేల మీద శరీర ప్రక్క భాగాలు ఇరువైపులా ఆనించి ఉంచుకోవాలి. ఈ విధంగా శ్వాసను తీసుకుంటూ చేతులు రెండు నిదానంగా పైకి లిఫ్ట్ చేయాలి. తలపైకి ఎత్తి రెండు చేతులు ఆనించి ఉంచాలా. ఈ పర్వతాసన భంగిమలో పూర్తిగా తలపైకి ఎత్తి హస్తాలని ఈ విధంగా ఉంచి ఈ స్థితిలో 10 నుంచి 15 సెకండ్స్ సమయం ఉన్న తర్వాత మరలా యథాస్థానానికి రావాలి. మరొకసారి చేద్దాం. చేతులు రెండు నిదానంగా పైకి లేపుతూ శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. రెండు చేతులు అరిచేతులు ఆనించి తలను పూర్తిగా పైకి చూస్తున్న విధంగా ఉంచాలి. తర్వాత యథాస్థానానికి తీసుకొని రావాలి. ఈ పర్వతాసనాన్ని సుమారుగా 5 నుంచి 10 సార్లు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఉష్ట్రాసనం మరియు కపాలభాతి, ఇప్పుడు దీన్ని వజ్రాసనం మీదుగా చేస్తాం. దండాసనానికి రావాలి. దండాసన భంగిమకి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ స్థితిలో మోకాళ్ళ మీద లేచి నిల్చోవాలి. మోకాళ్ళని కాస్త 1 ఫీట్ పక్కలకు ఉంచుకునే విధంగా చూసుకోవాలి. ఈ స్థితిలో లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ కూడా పూర్తిగా రైట్ చేసి రైట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకొని సాధ్యమైనంత వరకు పూర్తిగా వెనక్కి బెండ్ అవ్వాలి. తలను పూర్తిగా వెనక్కి బెండ్ చేసి పృష్ఠ భాగాన్ని ముందుకు నెడుతున్న విధంగా ఉంచాలి. ఈ స్థితిలో ఛాతి కండరాలు, మెడ కండరాలు, ఊపిరితిత్తు భాగాలంతా కూడా పూర్తిగా వ్యాకోచింపబడి వాటికి చక్కటి వ్యాయామం జరిగి ఈ శ్వాసకు సంబంధించిన సమస్యలు నివారించడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు కుడి చేతిని ముందుగా రిలీజ్ చేసి తర్వాత ఎడమ చేతిని కూడా తీసుకొని రావాలి. వజ్రాసన భాగంకి రావాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం. ఇది ఆసనం. ఈ ఛాతీకి సంబంధించినటువంటి కొన్ని బ్రీతింగ్ వార్మప్స్ అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసి తీరాలి. అది లేట్ అయితే ఇంకా లంగ్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీటితో పాటుగా కొన్ని సూర్య నమస్కారాలు, అదేవిధంగా కొన్ని భస్త్రికాలు ప్రాణాయామాలు, సూర్యముద్ర ప్రాణాయామాలు, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రాణాయామం చేసినట్లయితే ఈ బ్రీతింగ్ సమస్యల నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు. శ్వాసను తేలిక చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు గానీ లేదా ఉదయం పూట స్నానానికి ముందు గానీ గోరువెచ్చని కొబ్బరి నూనెకు కుదుళ్లకు పట్టించి మృదువుగా మద్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.